మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఏం చేస్తాం? ఈ పూలు తెచ్చుకోవటం, అమ్ముకోవటం, ఇదే మనకి ఇంకేముందమ్మా. ఎందుకు అట్లా పింఛన్ వస్తుంది, 18,000 వస్తున్నాయి, బాగానే ఉంది అయ్యా. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పండి, పర్లేదు, ఉన్నదే చెప్పండి. ఇప్పుడు మీరు నాయకుడిని చూసి ఓటేస్తారు కానీ మనుషులు చూసి వేయరుగా. జగన్ వస్తాడనే మాకు నమ్మకం. జగన్ మంచి చేస్తాడుగా, చేస్తున్నాడుగా. మీరు హ్యాపీయేనా? హ్యాపీ అమ్మ. సోటు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడా? సోటు ఇచ్చాడు, ఇంక ఇల్లు కట్టలేదులే. సోటు ఇచ్చాడు, బంగారం వాళ్ళు బాగానే జరుగుతుంది. కొడుకు పెట్టలేకపోయినా ఆయనే కొడుకు అనుకుంటున్నాం. కొడుకులాగా అన్నీ చూసుకుంటున్నాడు, బాగానే ఉంది, పర్లా. ఇంకేమేం చేస్తున్నాడు? ఇంకేం లేదు, ఇంక అయ్యే. పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, 18,000 వస్తున్నాయి. బంగారం వాళ్ళు చోటు ఇచ్చాడు. పూల బండికి ఒకసారి లోన్ తీసుకుంటే ఇక కట్టలేనని తీసుకోవాలా. ఇక అంతా బాగానే ఉంది నా వరకు. మనం ఏమంటాం ఆమె గురించి? వాళ్ళు ఇది చేసుకుని మనం ఏం చేసేది? చేసినా చేయకపోయినా ఇక మనం ఆమె గురించి మనం మాట్లాడేది ఏముంది? మనం జగన్కే మన ఓటు. ఫస్ట్ నుంచి మనది అదే. ఓటు పుట్టిన కానించి వాళ్ళే కాంగ్రెస్. ఇక్కడ అంతా బాగానే ఉంది, బాగానే ఉంది అంతా. అంటే అటు ఇటుగా అనబడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అటు మనసులో ఎలాగుంది జనాలకి? ఎలాగుంది? చిన్న మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ముసలా తసలు అందరికి పింఛన్లు ఇస్తున్నాడు. కావాల్సిన డబ్బులు రైతుకు పోయితే కూడా డబ్బులు అందిస్తున్నాడుగా, ఎకరాల లెక్క. రైతు భరోసా ఇస్తున్నాడు, అందరికి బాగానే ఉంది. మరి చివరికి ఏం చేస్తారు ఆయన్ని? అట్లా ఉంది, కనపడతలా జనం. నొక్కేస్తారు. ఇప్పుడు శ్రీదేవి ఆయనలో ఉంది, బయటకు వచ్చి ఆయన మరి మోసం చేసినట్టే కదా. ఓటు అటు వేసింది, మరి మోసం చేసినట్టే, చేయకూడదు కదా, చేశాడు కదా. మరి మనం అయితే నా గురించి నాకు మధ్య చేశాడు అయ్యా, నేను జగన్కే ఓటేస్తా. చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఇక అదంతా పెద్దోళ్ళు ఉంటారుగా, మనకేం తెలుసు? మీరు తీసుకున్న దాంతో మీరు ఏం చేశారు? మీకు వచ్చిన డబ్బులతో ఎలా వాడుకుంటున్నారు? ఏమంటే కొద్ది పిల్లల పెళ్ళిళ్ళు చేసిన కొంచెం బాకీ తీసుకున్నాం, ఇల్లు గడుపుకుంటున్నాం, ఇంటైతే కట్టుకొని బతుకుతున్నా, ఇంకంతే. బాగానే చేస్తున్నారా? పెన్షన్ గట్రా ఎన్ని వస్తున్నాయా? పెన్షన్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది గవర్నమెంట్? ఇక్కడ కాదు, పర్వాలా. ఈ ఊళ్ళో అంతవరకు శ్రీదేవి గారిని సస్పెండ్ చేశారు కదా, చేశారు కదా. ఆవిడ పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ? పర్వాలేదు, అంటే అటు ఇటుగా ఉంది. ఆవిడ చేసిన తప్ప జగన్ గారు చేసింది కరెక్టేనా? ఆయన చేసి కరెక్టే కదా. మీరు అనుభవజ్ఞానవంతులు కదా, మీకు అన్నీ తెలుసు కదా, మీరేమంటారు? ఏం చెప్తానండి, బాగానే ఉంది. పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? పరిపాలన బాగానే ఉందండి. బాగుందా? పరిపాలన బాగుంది, అన్నీ ఇస్తున్నారు. పింఛన్లు, బియ్యం అన్నీ డోక్రా వాళ్ళకి వడ్డీల వాళ్ళకి. అది జగన్ గారి పాలన ఎలా ఉంది, వైఎస్ గారి పాలన ఎలా ఉంది? జగన్ గారే బాగానే చేస్తున్నారు. మరి గతంలో ఏం చేయలే? ఆయన చేసేయాలండి, వాళ్ళ నాన్న చేసి వెళ్ళిపోయాడుగా. టీడీపీ ఏం చేయలే? టీడీపీ పడితే వాళ్ళు మా పింఛన్లే తీసేసారు. ఉన్నాయి తీసేసారు. మా అప్పుడు ఇస్తుంటే తీసిపోయింది. మీ ఇంట్లో అందరికి ఏమేమి వచ్చినాయి? మా నేను ఒక్కడనే లేదు. ఓకేనేనా? పెన్షన్ ఎంత వస్తుంది? ఇదే ఈ పెన్షన్ 2,750 నెక్స్ట్ సీఎం ఎవరు? ఈయనే వస్తారని అన్నారండి జనం మట్టికి. మీ మట్టికి? నా మట్టికి జగనే వస్తే మంచిదని. ఎందుకంటే మీలాంటి నేను చెప్పేదండి, ఇంతకన్నా ఎవరు చేసేవాళ్ళు లేడు ఆంధ్రప్రదేశ్లో. బియ్యం ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, రైతులు డబ్బులు ఇస్తున్నాడు, భర్త లేని వాళ్ళు డోక్రా వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు. అంతకన్నా ఏం రైతు భరోసా అన్నీ ఇస్తున్నాడు. ఇంతకన్నా ఎవరు చేసేది? అసలు ఇంతకన్నా ఇచ్చేవాడు ఎవరు లేరు, చేసేవాడు కూడా లేడు.
ఇవన్నీ చెప్పుకుంటారు కానీ మీరు లాస్ట్ ఫైనల్గా చెప్పండి జగన్ గారి గురించి. జగన్ జాబ్ మంచివాడండి, జాగ్రత్త ఇస్తున్నాడు. ఈ ఊరంత వరకు తచ్చిమావులు మనకు తెలియదు. మీరు ఆయనకే ఓటేస్తారుగా? మేము ఎప్పుడు లోడికి వేసే పనే లేదు. మా 5 ఓట్లు ఉండే 5 ఓట్లు ఆయనకే. 5 ఓట్లు ఆయనకే. శ్రీదేవిని సస్పెండ్ చేయడం క్రాస్ ఓటింగ్ కారణంగా దీని మీద ఇక్కడున్న స్థానిక నాయకులు ఏమనుకుంటున్నారు? ఆమె చేసిన కరెక్టా లేకపోతే పార్టీ చేసిన కరెక్టా? అసలు ఈ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి సార్? చెప్పండి సార్. నా పేరు షేక్ ఎండి జర్జీష్ అండి. నేను వైసీపీ కార్యకర్తని. 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైసీపీ పార్టీలో ఉంటున్నాను. ఇప్పుడు జగన్ గారు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. ఎందుకంటే శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ చేశారా లేదా అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు, కానీ ఆమె పక్కాగా 100% తీసుకుని ఉంటుంది, చేసే ఉంటుంది. ఎందుకంటే మన 3 సంవత్సరాల నుంచి మన తాడికొండ నియోజకవర్గంలో చూస్తున్న పరిమాణాలను బట్టి చూస్తే ప్రతి విషయంలో కూడా ఆమె డబ్బు మనిషి. చిన్న చితకా దగ్గర నుంచి పార్టీ క్యాడరింగ్, ఈ లీడర్ల నియామకానికి కూడా అన్ని డబ్బులు తీసుకునే పనిచేసింది. కాబట్టి ఆమె డబ్బు తీసుకోలేదు అనటంలో ఎటువంటి ఇది లేదు. 100% డబ్బులు తీసుకునే ఉంటుంది, పార్టీకి క్రాస్ ఓటింగ్ చేసే ఉంటుంది. జగన్ గారు తీసుకున్న నిర్ణయం మాత్రం 100% కరెక్ట్. ఇంకా చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఉన్న దానికి సంబంధించిన ఆధారాలు కానీ లేకపోతే రూట్ మ్యాప్ కానీ ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. రాజధాని మూవ్మెంట్ కొంచెం ఇదిగా ఉన్నా కూడా ఇక్కడ నాయకులు అనేది ఇంతకుముందు లీడర్లు కాకుండా, ఇలాంటి శ్రీదేవి లాంటి మేడం కాకుండా ఒక తాటి మీద నడిపించే నాయకులు ఉన్నారు. జగన్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే కరెక్ట్ మనిషి అనేది వేస్తే 100% ఇక్కడ వైసీపీ నాయకులు గెలుస్తారు. పక్కాగా గెలుపొందే అవకాశాలు 100% ఉన్నాయి. క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుందని మీకు ఏమన్నా అభిప్రాయం ఉందా? క్యాండిడేట్ అనేది ఎవరైతే అని కాదు, జగన్ గారికి మొత్తం తెలుసు. ఇక్కడ ఎవరైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆయనకి ముందే తెలుసు. ఇద్దరు సమన్వయకర్తను నిర్మించారు వాళ్ళ, లేకపోతే ఇంకో కొత్త మనిషి ఎవరనేది జగన్ గారికి పక్కాగా తెలుసు. ఎవరైతే గెలుస్తారనే అభిప్రాయం ఆయనకి కలిగిద్దో ఆయన్ని పెడతారు. తప్పకుండా ఆయనకి మేము అందరం ప్రోత్సహిస్తాం. పక్కాగా గెలిపే మార్గంగా మా దిశగా మేము పనిచేస్తాం. పార్టీ అయితే ఎమ్మెల్యేగా ఆమెకి ఏం పెద్ద పని చేయడానికి అవకాశం లేదు, మొత్తం ప్రభుత్వమే చేయడం వల్ల ఆమె చేయడానికి కూడా నిరూపించుకోవడానికి కూడా ఏం లేదని కొందరు అంటున్నారు. దాని మీరేమంటారు? లేదండి, ఇది పూర్తిగా అవాస్తవం. ఇది పూర్తిగా ఆమె చెప్పిన మాటలు వాస్తవం కాదవి, పూర్తిగా అవాస్తవమే. 100% ఎన్నో నిధులు కేటాయించారు, మరెన్నో పథకాలు వచ్చినాయి, కానీ ఆమె వినియోగించడం చేత కాలేదు. ప్రతిదీ డబ్బుతో కూడుకుంటే ఇలాగే జరుగుతుంది. తాడికొండ అసలు ఇక్కడున్న ప్రధానమైన సమస్య ఏంటి? దీన్ని ఎలా అధిగమించాలని మీరు అనుకుంటున్నారు? ప్రధానమైన సమస్య అండి నీటి సమస్య, మంచినీటి సమస్య. గత 30-40 సంవత్సరాల నుంచి ఉంది. అది కొంతవరకు బెటర్ అనిపిస్తుంది, కానీ పైనుంచి ఒక ప్రధానమైన సమస్యని కనుక జగన్ గారు హామీ ఇచ్చి ఉన్నారు. మొన్న హడ్ రోడ్లో ఒక మీటింగ్ జరిగింది. పక్కాగా ఇంటెలిజెన్స్ వాళ్ళు, పై రిపోర్ట్స్ వాళ్ళు, ఐప్యాక్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూర్చొని చెప్పారు. మేము ప్రధాన సమస్యల్ని 2-3 సమస్యల్ని పక్కాగా చెప్పాం. అది నెరవేరుస్తారని పక్కాగా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని పక్కాగా నెరవేరుస్తారు. మేము ఎప్పుడు జగన్ గెలిపే మాది. ఇక్కడ తాడికొండ నియోజకవర్గంలో 100% జగన్ వర్గమే వస్తుంది. నేను దళిత మహిళను కాబట్టి నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు. నేను అసలు ఓటు చూపించి కూడా వేద్దామని అనుకున్నాను, అది చల్లదమ్మా నా అండంతోనే నేను ఆపేశాను, నా మీద ఇలాంటిది ఎలాంటివి లేవు అని ఆమె వాయిస్ వినిపిస్తున్నారు. ఈరోజు ఒక దళిత మహిళ అని చెప్పి అలా అన్నారని చెప్పేసి అది కులాన్ని రెచ్చగొట్టి చెప్పే మాటలే, కానీ లోకల్గా ఒక దళిత మహిళకు అన్యాయం జరిగి ఉంటే ఇక్కడ మనిషి కాబట్టి శ్రీదేవి గారు తాడికొండ ఒక వ్యక్తి కాబట్టి లోకల్గా దళిత మహిళ కాబట్టి ఎవరు స్పందించారు చెప్పండి? ఒక్కళ్ళు స్పందించి ముందుకు వస్తే నిజంగా మీరు చెప్పినది వాస్తవం అనుకోవచ్చు. మైనార్టీలకి జగన్ గవర్నమెంట్లో ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? మీరు బాగా సంతృప్తిగా ఉన్నారా? 100% సంతృప్తిగా ఉన్నామండి. జగన్ గవర్నమెంట్లో ప్రతి లబ్ధి
ఎంతోమందిని మేము ఇప్పుడు గడప గడప కార్యక్రమాలను కూడా చాలా చూసాం. ఆ లిస్టు మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. 2 లక్షలు, 2.5 లక్షలు, 1,50,000 అట్టా ప్రతి ఇంటింటికి ఒక్కొక్క కుటుంబానికి 1,50,000, 2,50,000, 2,60,000 ఇలా లబ్ధి పొందిందంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్లో ఏ గవర్నమెంట్లో కూడా ఇంత లబ్ధి పొందిన వాళ్ళు లేరు. ఇది పక్కాగా 100% చెప్పగలం మేము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.